ఎందుకు వచ్చావు? క్షమించమని అడగడానికి. తప్పు చేయడం, క్షమించమని అడగటం నీకు అలవాటేమో గానీ నీలాంటి వాళ్ళను క్షమించే ఔదార్యం మాత్రం నాకు లేదు. నేను మీకు కావాలని ద్రోహం చేయలేదు. మా నాన్న అలా చెప్పమంటే నేను అబద్ధం చెప్పాను. ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికో లేదా ఇద్దరు జీవితాలు ముడిపెట్టడానికో అబద్ధం ఆడొచ్చు, కానీ బోన్లో నిలబడ్డ మనిషిని గురించి మాత్రం ఎప్పుడు నిజమే చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఆడే అబద్ధం నువ్వు కావాలనుకున్న వాడిని కాపాడినా నువ్వు అక్కర్లేదనుకునే వాడిని శిక్షించేలా చేస్తుంది కనుక. క్షమించమని అడుగుతున్నాను కదా. నాకు ఔదార్యం లేదని చెప్పాను కదా. పోనీలేండి, ఈ క్యారియర్ అయినా తీసుకోండి. అక్కర్లేదు. మీరు రుచిగా ఉంటే గానీ తినలేరని మీ అక్కయ్య చెప్పడం విన్నాను. జీవితంలో మొట్టమొదటిసారిగా మీకోసం కష్టం